వై డు పీపుల్ హూ గో టు జిమ్ ఫేస్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్? అంటే సాధారణంగా జిమ్‌కి వెళ్తున్నారు అనంటే కొంతమంది మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కోసం వెళ్ళుండొచ్చు. లేదు అనంటే గనక ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడం కోసం వెళ్ళి ఉండొచ్చు. బట్ ఎక్సెసివ్‌గా ఏది కూడాను మనకి డ్రాస్టిక్‌గా త్వరగా అవుతుంది అంటే దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నారు. సడెన్‌గా వెయిట్ లాస్ అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ బాగా సన్నగా ఉన్నారు. సడెన్‌గా మజిల్ బిల్డింగ్ అనేది చేయకూడదనమాట. సో, స్లోగా అనేది ఏదైనా స్లో అండ్ స్టడీ. దట్ టూ ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. అంటే ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. మోడరేట్‌గా ఉండాలి. వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఒక 2-3 కేజీస్ పర్ మంత్ మాత్రమే వెయిట్ గెయిన్ అయ్యేలాగా. ఒకవేళ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఉంటే 1 కేజీ పర్ వీక్ అనేది మాక్సిమం అనమాట. బట్ అదే పనిగా జిమ్‌కి వెళ్ళి యూజువల్‌గా ఎక్కువగా వర్కౌట్స్ చేసేవాళ్ళు, వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, వీళ్ళలో ఏమవుతుంది అనంటే గనక అది నార్మల్ పారామీటర్స్‌కి మించి చేసే వారిలో హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఏదైనా మోడరేట్‌గా చేసేది హెల్త్‌కి మంచిది. బియాండ్ మోడరేషన్ ఎప్పుడు గూడాను దాని యొక్క సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి తప్ప బెనిఫిట్స్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. అది రీజన్ అండి. థాంక్ యూ.